యా హాయ్ గైస్. 2 minutes వెయిట్ చేద్దాం ఎవరైనా జాయిన్ అవుతారని. Yeah, today we will learn how to design uses HTML templates to render web pages, and we can show a simple contact form using those templates. Okay, I will share the screen. So, yesterday we are learn how to use a dummy templates using HTML page templates like from online in Django project. We also see how to load CSS files, JavaScript files using Django's static system. Okay. So today we run the about page, this page. Okay. So about okay. Here is the about page. ఇక్కడ అబౌట్ పేజ్ అనేది ఉంది. సో ఇది మనకి ఇలా ఉంది. ఇలా రాకుండా మనకి ఆన్లైన్ లో తీసుకున్నది ఎలా ఉంది, అబౌట్ పేజ్ ఇలా ఉంది.
సో ఇలా రావాలి ఈ పేజ్ వచ్చి. సో మనం దానికి ఏం చేస్తాం, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ లో సిఎస్ఎస్ స్టైల్స్ జావా స్క్రిప్ట్స్ మొత్తం అన్ని పెట్టేసుకున్నాం కదా. సో ఈ స్టాటిక్ అనేది ఇక్కడ లోడ్ చేసుకుంటాం. ఫస్ట్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, పర్సంటేజ్ ఓపెన్, లోడ్ స్టాటిక్. ఓకే, దెన్ ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ సెర్చ్ చేస్తాం. ఫస్ట్ ఏం సెర్చ్ చేస్తాం, ఐఎంజీ ట్యాగ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ సెర్చ్ చేసుకుంటాం. సో ఐఎంజీ ట్యాగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఫార్మాట్ గుర్తుంది, ఎస్టర్డే చెప్పాం కదా క్లాస్. కర్లీ బ్రాకెట్ ఓపెన్, పర్సంటేజ్ ఓపెన్, స్టాటిక్, సింగిల్ కొటేషన్ ఓపెన్, ఎండింగ్ లో సింగిల్ కొటేషన్ క్లోజ్. సేమ్ ప్రతి చోట అంతే పెట్టేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇమేజ్ ట్యాగ్స్ అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్ రెఫరెన్స్ లింక్స్ దగ్గర జావా స్క్రిప్ట్స్ కానీ సిఎస్ఎస్ స్టైల్స్ కానీ ఉంటాయి కాబట్టి హెచ్ రెఫరెన్సెస్ లింక్స్ తీసుకుంటాం. గూగుల్ ఏపీ అవసరం లేదు. సెకండ్ ఇక్కడ సిఎస్ఎస్ స్టైల్స్ ప్రతి చోట తీసుకుంటాం.
కంప్లీటెడ్. దెన్ నెక్స్ట్ సోర్స్లు తీసుకుంటాం. సోర్స్ దగ్గర జావా స్క్రిప్ట్స్ దగ్గర ఉంటాయి, ప్లస్ ఇమేజ్ ట్యాగ్స్ దగ్గర కూడా ఉంటాయి. సో ఇమేజ్ ట్యాగ్ దగ్గర ఆల్రెడీ పెట్టేసింటే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ పెట్టలేదంటే పెట్టుకుంటాం. దెన్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్స్ దగ్గర తీసుకుంటాం అలా. ఓకే, కంప్లీట్ అయిపోయింది. సో నిన్న ఒక చోట మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇచ్చాం. ఎస్, ఇక్కడ ఓకే, ఇప్పుడు అయిపోయింది. దెన్ నౌ ఇప్పుడు మనం ఈ పేజ్ ని మనం రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సేమ్ అబౌట్ పేజ్ ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే వచ్చింది మన దగ్గర కూడా. సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అబౌట్ పేజ్ లో ఇక్కడ అబౌట్ క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అబౌట్ పేజ్ లో ఒక లింక్ పెట్టుకోవాలిగా. ఇక్కడ హోమ్ దగ్గర లింక్ కరెక్ట్ గా ఇవ్వాలి. ఇండెక్స్ ఇలా ఇప్పుడు ఇక్కడ అబౌట్ దగ్గర ఇవ్వాలి. ఇట్లా మనం ఎన్ని టెంప్లెట్స్ అయితే క్రియేట్ చేస్తామో అన్ని టెంప్లెట్స్ లోనూ ఇవ్వాలి. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ హోమ్ పేజ్ ఉంది. ఇక్కడ హోమ్ పేజ్ లో హెడర్, దీన్ని హెడర్ అంటాం మనం. ఇక్కడ ఇవి కనిపించేదాన్ని ఈ హోమ్ పేజ్ లో హెడర్ వచ్చేసి ఏ పేజ్కి వెళ్ళినా మనకి ఇదే హెడరే ఉంటుంది. ఇది చేంజ్ అవ్వదు. ఇక్కడ కింద మ్యాటర్ చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం సేమ్ ఉంటుంది. సో ప్రతి టెంప్లెట్ లో మనం ఏం చేంజ్ చేయాలన్నా కూడా ప్రతి టెంప్లెట్కి వెళ్ళి హెడర్ లో చేంజ్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే హెడర్ అనేది కంపల్సరీ సేమ్ ఉందిగా. సో దానికి మనం ఎగ్జాంపుల్ ఒక నేమ్ తీసుకుంటాం, హెడర్ అనేసి. సారీ, టెంప్లెట్ నేమ్ వచ్చేసి హెడర్ అని చెప్పేసి తీసుకుంటాం. హెడర్ అని చెప్పేసి ఒక HTML పేజ్ తీసుకున్నాం. సో ఇందులో మనకి ఏదైతే కావాలో ఇండెక్స్ పేజ్ ఉంది. ఇండెక్స్ పేజ్ లో ఏదైతే హెడర్ ఉందో ఆ హెడర్ వచ్చి ఇక్కడ హెడర్ అని ఉందా, ఈ హెడర్ తీసుకొని మనం ఇక్కడ తీసేస్తాం. హెడర్ ఇక్కడ తీసేసి ఇందులో తీసుకుంటాం హెడర్ అనేది. ఓకే, ఇక్కడ
ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఇమేజెస్ లో అన్ని చోట్ల ఉంటాయి కదా. సో అందుకోసం ఇక్కడ లోడ్ చేసుకుంటాం. లోడ్ స్టాటిక్. సో ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. ఇండెక్స్ పేజ్ ఇది. ఓకే, ఇది రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. మనకి ఇక్కడ హెడర్ పోయింది, ఎందుకంటే అక్కడ తీసేసాం కాబట్టి హెడర్ అనేది పోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ హెడర్ని తీసుకొచ్చేసి ఒక్క లైన్ తోనే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. కర్లీ బ్రాకెట్ ఓపెన్, పర్సెంటేజ్ ఓపెన్, ఇంక్లూడ్ header డాట్ HTML. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. హెడర్ వచ్చేసిందా? మనకి ఇండెక్స్ పేజ్ లో ఏమీ లేదు, ఓన్లీ ఈ హెడర్ లో ఏదైతే ఉందో ఇక్కడ ఇది తీసుకొని ఇక్కడ వచ్చేసింది ఇంక్లూడ్ చేసుకున్నందుకు. సో ఇప్పుడు అబౌట్ పేజ్కి వెళ్తాం. ఇక్కడ అబౌట్ పేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ లింక్స్ అన్ని చేంజ్ చేయాలి మనం. సో అలా కాకుండా మనం వన్స్ ఈ హెడర్లో ఏం చేంజెస్ చేసినా కూడా ప్రతి టెంప్లెట్ కి ఈ హెడర్ ఎక్కడైతే యూజ్ చేసుకున్నామో ప్రతి టెంప్లెట్ కి ఆ హెడర్ వెళ్ళాలి కాబట్టి సో సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా హెడర్ అనేది చెప్పి తీసేస్తాం. హెడర్ అని చెప్పేసి తీసేస్తాం. సో ఓన్లీ ఆ లైన్ ఇంపోర్ట్ చేసుకుంటాం. కర్లీ బ్రాకెట్ ఓపెన్, పర్సెంటేజ్, ఇంక్లూడ్ header డాట్ HTML. ఓన్లీ ఈ లైన్ తో ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇండెక్స్ పేజ్ లో ఉన్నామా? ఓకే, ఇప్పుడు అబౌట్ పేజ్కి వెళ్ళామనుకో సేమ్ అవే లింక్సే ఉంటాయి, ఎక్కడ ఎర్రర్స్ లో మనకి. ఎందుకంటే ఇక్కడ ఒక్క చోట మనం ఏం చేంజెస్ చేసుకున్నా కూడా ఈ 2 టెంప్లెట్స్కి అదే వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇక్కడ అదే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, చేంజెస్ ఏమీ ఉండవు. సో ఒకసారి చూడండి ఈ కమాండ్ ఎలా చూసుకున్నాం మనం. ఓకే, దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి వచ్చేసామంటే ఇక్కడ ఫుట్టర్ అనేది ఉంటుంది. ఫుట్టర్ అనేది ఉంది ఇది. ఈ ఫుట్టర్ మనం ఏ టెంప్లెట్కి వెళ్ళినా కూడా సేమ్ ఉంటుంది. సేమ్ హెడర్ ఎలా ఉంటుందో ఫుట్టర్ కూడా ఏ టెంప్లెట్కి వెళ్ళినా కూడా సేమ్ ఉంటుంది. సో సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేసినామో ఇక్కడ లాస్ట్ లో ఉన్న దాన్ని ఫుట్టర్ అంటాము. సో దాన్ని నేమ్ ఫుట్టర్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఇందాక ఎలా అయితే చేసినాము ఫుట్టర్ అనేది, హెడర్ అనేది, ఫుట్టర్ కూడా సేమ్ చేస్తాం అలాగే. ఇక్కడ మొత్తం ఫుటర్ కట్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఓన్లీ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంక్లూడ్ చేసుకుంటాం అంతే. స్క్రిప్ట్స్ కూడా అక్కడ పెట్టేయచ్చు. ఇందులో స్క్రిప్ట్స్ స్టాటిక్ లోడ్ చేసుకున్నాం కదా, సో అందుకోసం ఫస్ట్
లైన్లో లోడ్ స్టార్టింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి అక్కడ ఫుటర్ తీసేసాం కదా, ఇప్పుడు రన్ చేసి చూడండి ఒకసారి. హోమ్ పేజ్ ఇలా వచ్చింది, ఫుటర్ ఏమీ లేదు. సో ఇప్పుడు మనము ఫుటర్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం ఇక్కడ ఇండెక్స్ పేజ్లో. ఇక్కడ సేమ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, పర్సెంటేజ్ ఓపెన్, ఇంక్లూడ్ ఫుటర్ డాట్ HTML. ఫుటర్ వచ్చేసింది. సో ఇప్పుడు అబౌట్ పేజ్లో కూడా సేమ్, అబౌట్ పేజ్లో కూడా సేమ్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు అబౌట్ పేజ్లో కూడా సేమ్ అదే విధంగా మనం ఫుటర్ అనేది తీసేసి పెట్టుకుంటాం. దానివల్ల మనం చూడు, ఇప్పుడు ఒక్కసారి హెడర్లో ఉన్న ఫుటర్లో, సారీ, ఇక్కడ ఫుటర్లో ఉన్న జావా స్క్రిప్ట్స్కి లోడ్ స్టార్టింగ్ చేసుకున్నాం, ఇక్కడ అబౌట్ పేజ్లో కూడా చేసుకున్నాం. సో అట్లా ఎన్ని టెంప్లెట్స్లో ఉంటే అన్ని టెంప్లెట్స్లో చేసుకోవాలా. అదంతా తీసుకెళ్ళి ఒక చోటు పెట్టుకొని మనం ఒక్క లైన్ ఇంపోర్ట్ చేసుకున్నామంటే అవన్నీ ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఫుటర్ అనేది తీసేస్తాయి. ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఓపెన్, పర్సెంటేజ్ ఇంక్లూడ్ ఫుటర్ డాట్ HTML. అంతే. ఇప్పుడు హెడర్లో ఇక్కడ మనకి ఈ లింక్స్ ఏమీ అవసరం లేదు. సో ప్రెజెంట్ వరకు అయితే నాకు అవసరం లేదు కాబట్టి కామెంట్స్లో పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, హోమ్ అబౌట్ రెండే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కాంటాక్ట్ అనేది కావాలి. సో ఆల్రెడీ మన దగ్గర కాంటాక్ట్ అనేది ఉంది. ఇక్కడ ఉంది కాంటాక్ట్ అనేసి. ఓకే, సో ఈ కాంటాక్ట్ ఏం చేస్తామంటే, ఇక్కడ ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకున్న కాంటాక్ట్ ఉందా, సేమ్ ఇలా రావాలి మనకి. స్టార్టింగ్ ఫస్ట్ వరకు అయితే ఇప్పుడు ఇక్కడ హెడర్లో హోమ్ అబౌట్ ఒకటి ఉంది. సేమ్ ఇదే విధంగా మనం ఒక లింక్ తీసుకుంటాం, కాంటాక్ట్ అని చెప్పేసి రాసుకుంటాం. ఆ లింక్ కాంటాక్ట్ అని చెప్పేసి రాసుకుంటాం. కాంటాక్ట్కి URL నేమ్ ఏముంది, కాంటాక్ట్ అనేసి ఉంది హెడర్లో. ఇక్కడ లింక్ నేమ్ కాంటాక్ట్ అనేసి ఉంది. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. కాంటాక్ట్ అని వచ్చింది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. నాకు ఇలా కాకుండా ఇట్లా ఈ స్టైల్స్లో రావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేంజ్ చేసుకుంటున్నా, రీనేమ్ చేసుకుంటా దీన్ని. ఏదైతే ఇక్కడ కాంటాక్ట్ ఉందో ఆ పేజ్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు రన్ చేద్దాం.
ఇప్పుడు రన్ చేద్దాం. వచ్చింది. బట్ ఇలా వచ్చింది. ఈ డిజైన్ అంతా మళ్ళీ మనకి స్టైల్స్ రావాలంటే సేమ్ యాజ్ యూజువల్ గా ఇంతకు ముందు చెప్పినట్లే మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ లోడ్ స్టాటిక్ అనేది స్టాటిక్ లోడ్ చేసుకుంటాం. అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్లు సెర్చ్ చేస్తాం. ఐఎంజీ అని, ఐఎంజీ అనేది ఏదైనా ఉందా, ఏమీ లేవు ఇక్కడ. ఓకే, దెన్ నెక్స్ట్ ఏం చేస్తాం, హెచ్ రెఫరెన్స్ లింకులు చూసుకుంటాం. ఓకే, ఈ లింక్స్ హెచ్ రెఫరెన్స్ లింక్స్ ఉన్నాయి. సో హెచ్ రెఫరెన్స్ లింక్స్ దగ్గర పెట్టేసుకుంటాం ఫస్ట్ అయితే. ఓకే, కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, సోర్సెస్ తీసుకుంటాం. జావా స్క్రిప్ట్స్ ఇక్కడ ప్రతి చోట మనం పెట్టాలి కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇది ఎక్కడ ఉంది, ఫుట్టర్ లో ఉంది. సో మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫుట్టర్ అన్నిటికీ సేమ్ కదా. మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫుట్టర్ అనేది తీసేస్తాం. ఫుట్టర్ అనేది తీసేసి మనం ఒక చోట పెట్టుకున్నాక ఆల్రెడీ ఫుట్టర్ అనేది, అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి టెంప్లెట్ లో ఫుట్టర్ అనేది సేమ్ అనేది ఉంటుంది. ఇంక్లూడ్ ఫుట్టర్ డాట్ HTML. అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ హెడర్ లో ఉంది. ఇక్కడ నెక్స్ట్ హోమ్ పేజ్ లింక్ మార్చాలి, అబౌట్ పేజ్ మార్చాలి, తర్వాత కాంటాక్ట్ పేజ్ యాడ్ చేయాలి, ఇక్కడ మార్చాలి కాంటాక్ట్ పేజ్. సో హెడర్ కూడా మనకి సేమ్ ఇదే, అదే హెడరే కావాలిగా. సో హెడర్ తీసేస్తున్నాయి. ఇక్కడ హెడర్ తీసేసి మన దగ్గర ఉన్న హెడర్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంక్లూడ్ .html. అయిపోయింది. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో అలా వచ్చిందా, వచ్చింది. ఈ ఇమేజ్ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కదా. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దగ్గర ఇక్కడ పెట్టలేదు మనం. ఓకే, సో ఇక్కడ పెట్టేసుకుంటాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దగ్గర.
ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. వచ్చిందా? వచ్చింది. సో ఇప్పుడు ఈ కాంటాక్ట్ పేజ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు చూద్దాం మనం ఏం చేద్దాం. మనకి ఏం కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనం కాంటాక్ట్ వ్యూస్ ఏం రాసినాం, కాంటాక్ట్ ఫామ్ అని చెప్పేసి ఉంది. ఈ ఫామ్ లో మనం సబ్మిట్ చేస్తే డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. ఇక్కడ మోడల్స్ లో ఏం తీసుకున్నాం అప్పుడు మనం ఫీల్డ్స్ ఈమెయిల్, నేమ్, సబ్జెక్ట్, మెసేజ్. సో మనం యూఐ అయితే ఇది యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈమెయిల్, నేమ్, సబ్జెక్ట్, మెసేజ్ ఇక్కడ ఇచ్చి సెండ్ కొడితే డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. అది రేపు చూద్దాం మనం ఎలా సేవ్ అవుతుంది అనేసి. ఇంతకుముందు మనం వితౌట్ యూఐ సేవింగ్ చేసినాం. ఇప్పుడు విత్ యూఐ సేవ్ చేద్దాం. ఓకే. ఒకసారి ఇక్కడ చూడండి మనం ఏమేమి ఇంపోర్ట్ చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము, ఏమేమి లోడ్ స్టాటిక్ చేసాము ఈరోజు చూడండి. సో టుడే we learn the how to load the templates in Django and especially focusing on template structure and rendering the basic contact page. ఓకే. ఏం డౌట్స్ లేవు కదా? ఓకే, సరే అయితే లీవ్ అవుతున్నా.